ఓ పక్కన అమెరికాతో వివాదం నడుస్తుండగానే చైనాకి చెక్ పెడుతూ మన రిలయన్స్ని ముందుకు వాడుతూ అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి రిలయన్స్కి ఈదేని రాబోతుంది. ఇకపైన భారత్ మీద అమెరికా విధించిన సుంకాల అమలుకి నిర్ణయించిన గడువుకు ముందే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇంతకన్నా ముందే ఇరు దేశాల మధ్య మరో సానుకూలత కనిపించింది. అమెరికా నుంచి చైనాకు వెళ్లాల్సిన ఈదేన్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగుమతి కావడం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని సానుకూలపరిచే అంశంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మన దేశంపై అమెరికా ప్రధాన ఆరోపణ తమ వస్తువులపై భారీగా సుంకం విధిస్తోంది. దీంతోపాటు ద్వైపాక్షిక వాణిజ్యం తమకే అధిక లోటు ఉంటుందని, ఇందుకోసం అమెరికా నుంచి మరిన్ని ఉత్పత్తులు భారత్ దిగుమతి చేసుకోవాలని కోరుతోంది. ఇప్పుడు అమెరికా నుంచి ధృవీకృత ఈదేను రిలయన్స్ ఇండస్ట్రీస్ అందుకోబోతోంది. దీన్ని ఎథిలియన్గా మార్చి ప్లాస్టిక్స్ తయారీకి ముడిసరుగ్గా ఉపయోగిస్తారు. ఇప్పటిదాకా ముడి చమురు నుంచి దీన్ని విడదీస్తున్నారు. ఇందువల్ల 30% సామర్థ్యం వస్తుంది. అదే ఈదేన్ నుంచి అయితే 80% ఎథిలీన్ వస్తుందట. దీనివల్ల రిలయన్స్కి ముడి పదార్థాలు ఏమి తగ్గడమే కాదు, అమెరికాకు మన దేశంలో వాణిజ్య లోటు కూడా కొంత తగ్గుతుంది. ఇది రకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను సంతోషపరిచే అంశమే. రిలయన్స్ ఈదేన్ దిగుమతులు వ్యూహాత్మక సమయంలో జరుగుతున్నాయి. సుంకాల విధింపుకి ట్రంప్ నిర్ణయించిన గడువుకు ముందే ఇది జరగడం వల్ల అమెరికాలో జౌళి ఎలక్ట్రానిక్స్ మార్కెట్లను మెరుగుపరుచుకోవాలనుకుంటున్న మన దేశం బేరసారాలకు ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి సమయంలో ఇవాంకా ట్రంప్, జేర్డ్ కుస్నర్లకు అంబానీ ఆతిథ్యం ఇచ్చారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు రెండోసారి ఎన్నికయ్యాక అతి కొద్ది అతిథులకి ఇచ్చిన విందుకు సతీ సమేతంగా ముఖేష్ అంబానీ హాజరయ్యారు కూడా. ఆ విధంగా ట్రంప్ కుటుంబంతో ముఖేష్కి మంచి అనుబంధం ఏర్పడింది. తాజాగా ఇంధన అనుబంధంతో అమెరికాతో మన వాణిజ్య వ్యూహాత్మక విలువను పెంచుకోవడంతో పాటు అంతర్జాతీయ పెట్రో రసాయనాల రంగంలో చైనా ఆధిపత్యానికి గండికొట్టారు. అమెరికా కుబేరుడు ఎలన్ మస్క్కి ట్రంప్కి విభేదాలు పెరిగిన నేపథ్యంలో ముఖేష్ రూపంలో ఇంకో బిలియనీర్తో సన్నిహితత్వం పెరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.